శ్రీ గురుభ్యో నమః. திருப்பாவை 30వ பாசுரம். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் சேயிழையார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்டவாற்றை அணிபுதுவை பைங்கமலத் தண்டெறியல் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கன் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று ఇన్బరువరెంబావాయ్. ఈ 30వ పాసురంలో ఈ విధంగా చెప్పబడుతున్నది. ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపచేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని, ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగు వారును విలక్షణాభరణములను దాల్చిన వారును అగు గోపికలు చేరి మంగళము పాడి పరా అను వాద్యమును లోకుల కొరకును భగవద్ధ్యానమును తమ కొరకును పొందిరి. తామరపూసల మాలను మెడలో ధరించియుండు శ్రీ భట్టనాథుల పుత్రికయగు గోదాదేవి ద్రవిడ భాషలో 30 పాసురముల మాలికగా కూర్చున్నది. ఎవరి 30 పాసురములను క్రమము తప్పక చదువుదురో వారు ఆనాడు గోపికలు ఆ శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును, గోదాదేవి వ్రతమునాచరించి పొందిన ఫలమును కూడా పొందుదురు. కేవలము అధ్యయనము చేయుట చేతనే పుండరీకాక్షుడును, పర్వత శిఖరముల వంటి బాహు శిరస్సులు కలవాడును, శ్రీవల్లభుడును, చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును. ఆండాళ్ తిరువడిகளே శరణం.